హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు డీ-లింక్ రౌటర్ అన్బాక్సింగ్ వీడియో చేసి చూపిస్తున్నాను. దీని స్పెసిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ మనం చూద్దాం. లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దారెడ్డి ప్రణయ. మనకి కంపెనీ నేమ్ వచ్చేసి డీ-లింక్. అలాగే మనకి రౌటర్ మోడల్ నేమ్ వచ్చేసి AC1200 వైఫై గిగాబిట్ రౌటర్. ఇందులో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి మనకి ఫ్రీక్వెన్సీ అనేది 2.4 GHz అండ్ 5 GHz వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. 2.4 GHzలో మనకి స్పీడ్ అనేది అప్ టు 300 Mbps వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 5 GHzలో మనకి 867 Mbps మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ 2.4 GHzలో మనకైతే ఫ్లక్చువేషన్స్ అనేటివి ఉంటవి. 5 GHz వచ్చేసరికి మనకి నెట్ అనేది ఎలాంటి ఫ్లక్చువేషన్స్ లేకుండా మనకి ఫాస్ట్గా స్పీడ్గా వస్తుంది. సో ఇవైతే ఈ మెయిన్ స్పెసిఫికేషన్. అలాగే కమింగ్ టు ఇది డ్యూయల్ బ్యాండ్ సపోర్టెడ్. మనకి బాక్స్ పైన అయితే MRP రేట్ వచ్చేసి 3200 ఉంది. మనకి ఇది 990 రూపీస్కి అయితే వచ్చింది. సో దీన్ని మనం బాక్స్ అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. మనకి ఇన్సైడ్ గానైతే ఇలా ఒక కాటన్ బాక్స్లో వచ్చింది. ఇవన్నీ మనకి యూజర్ మాన్యువల్ పేపర్ అండ్ వారంటీ పేపర్. మనకి 3 years వరకు అయితే వారంటీ ఉంది. ఇది వచ్చేసి మనకి పవర్ అడాప్టర్. నెక్స్ట్ ఇది మనకి ఎక్స్టర్నల్గానైతే ఈథర్నెట్ కేబుల్ ఒకటి ఇచ్చారు. మనకి రౌటర్ నుంచి సిస్టమ్కి కానీ ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డీ-లింక్ 4 యాంటీనా రౌటర్. మనకి లుకింగ్ వైజ్గా వచ్చేసి కూడా చాలా బాగుంది మోడల్. ఈ 4 యాంటీనాస్ అనేవి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మనకి. సో ఈ విధంగా మనకి 4 యాంటీనాస్ కూడా మన స్పేస్ని బట్టి అడ్జస్టబుల్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు మనకి ఇక్కడ ఈ సింబల్స్ అయితే ఉన్నాయి కదా, మనకి ఇంటర్నెట్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ లైటింగ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం దీని పోర్ట్స్ ఏందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇక్కడ పవర్ కేబుల్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ USB పోర్ట్ కూడా ఉంది ఒకటి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ చేసే WAN పోర్ట్. ఇక్కడ 4 వచ్చేసి మనకి LAN పోర్ట్స్ ఉన్నవి. ఎక్స్టర్నల్గా మనము వైర్ త్రూ మానిటర్కి కానీ ల్యాప్టాప్కి కానీ వైర్ కనెక్ట్ చేసి ఈ LAN పోర్ట్స్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వైఫై బటన్ అని ఉంది. ఇంకోటి WPS బటన్ ఉంది. రీసెట్ బటన్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉంది. మనకి ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినా కానీ మనకు నచ్చిన పాస్వర్డ్ సెట్ చేసుకోవాలంటే ఈ రీసెట్ బటన్ని ఒక ఫ్యూ సెకండ్స్ పాటు నొక్కి పట్టుకుంటే మనకి పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోయి మనం ఓన్గా క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి డీ-లింక్ రౌటర్ యొక్క అన్బాక్సింగ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు డీ-లింక్ రౌటర్ అన్బాక్సింగ్ వీడియో.